మనం 2-3 రోజులుగా మనిషి సార్ స్టార్టింగ్ శ్లోకం సార్. సరే చెప్పండి. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం కృష్ణం కృష్ణం వందే జగద్గురు కృష్ణం కృష్ణం వందే జగద్గురు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్ని ఆయనకు వదిలేసి మనం చేసే ఈరోజు ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఎన్ని తప్పులు ఉప్పులు ఏమున్నా కూడా అన్నీ ఆయనదే, మనకేం సంబంధం లేదు. సో మనం ఈ 2-3 రోజుల నుంచి కూడా మనిషి ఈ పాపాలు ఎందుకు చేస్తాడు, తప్పులు ఎందుకు చేస్తాడు, నిష్కామ కర్మ ఎందుకు చేయడు, ఫలితాన్ని ఎప్పుడు ఎందుకు ఆశిస్తాడు చేసేదానికి, దానికి కారణాలు ఏంటి అనే దాంట్లో మనిషిలో ఉండేటి 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని చెప్పి ఈ 3 గుణాల గురించి చెప్తూ ముందు రజోగుణం గురించి దీంట్లో అర్జునుడు అడుగుతాడు. కొంతమంది కర్మ చేయాలనుకుని చేయలేకపోయినా, చేయడానికి ఇష్టం లేకపోయినా, చేయదలుచుకోకపోయినా కూడా బలవంతంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ కర్మలు, ఇష్టం లేని కర్మలు కూడా చేయాల్సి వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు దానికి కారణం వచ్చి రజోగుణము అని చెప్తూ రజోగుణంలో 100 రకాలన్నీ చెప్తూ వచ్చాం. దాంట్లో ఒక ఆకాంక్ష, చేయాలి అనేటువంటి, ఏదైనా సాధించాలనేటువంటి కోరిక, దానికోసం ప్రయత్నం, తర్వాత దాని వలన వచ్చే అహంకారం, అశాంతి, క్రోధము, కామము, ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రజోగుణం అనేది ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ స్థాయి దాటినప్పుడు ఈ అహంకారాలు ఇవన్నీ వస్తాయి అని చెప్పి దాంట్లో చెప్పుకుంటూ వచ్చాం. అట్లాగే భగవంతుడు దానికి సమాధానం చెప్తూ, ఈ జీవుడు రజోగుణం వలన పుట్టిన, ఈ రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడు కామం, క్రోధము ఇవన్నీ వస్తాయి. కామం వస్తుంది, కామం తర్వాత క్రోధం వస్తుంది, క్రోధం తర్వాత మిగిలినవన్నీ వస్తాయి. మనం చూసాం 6-7 రకాలు, 8 రకాల స్టెప్స్. ఒక విషయం మీద చూస్తూ ఉన్నప్పుడు దాని మీద పుట్టే కోరిక, కోరికలో నుంచి కామం, కామంలో నుంచి పొందాలనేటటువంటి, పొందకపోతే వచ్చే కోపము, దాంతో విచక్షణ అనేది మనం మర్చిపోవటం, తర్వాత సన్నాసనము, ఇవన్నీ కొన్ని రకాల స్టెప్స్ అని. ఈ కామం, కోరిక అనేది ఎంత దూరం దారి తీస్తుంది అనేది చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ మొన్న చూసిన శ్లోకంలో 37, 38, 39 చూసి 37, 38లో ఈ ప్రతిదానికి రజోగుణము అనేది కారణం. ఈ రజోగుణం అనేది ఎట్లాంటిది అంటే, మనం అగ్నిలో, నిప్పులో ఎంత చెక్కలేసినా మంటలేసినా అది దహిస్తూనే ఉంటుంది. అది నాకు చాలు ఎందుకంటే అని చెప్ప. అలాగే ఈ ఆత్మ అనేది మనది. దీంట్లో ఆ అద్దం మీద దుమ్ము కప్పిపడినట్టుగా మునిగిపోయింది, మాసిపోయింది. అద్దం దుమ్ము దులిపితే కానీ మనకు ఆత్మ బయటికి రాదు. అట్లాగే గర్భస్థంలో ఉన్న శిశువు మావి చేత కప్పిబడి ఎట్లా ఉంటాడో, మాయ చేత, ఇవన్నీ రకరకాలుగా మన ఆత్మ అనేది ఎట్లా కప్పిబడి ఉంటుంది, ఈ రజోగుణం అనే దాని వల్ల ఎట్లా కప్పిబడి ఉంటుంది, దాంట్లోంచి ఎట్లా బయటికి రావాలి అనే దాని గురించి చెప్పుకుంటూ వస్తూ, మళ్ళీ ఈ కామం అనేది ఎంత అనుభవించినా ఇంకా ఇంకా కోరిక పెరుగుతుందే కానీ అంతకంటే అది తగ్గదు ఎప్పటికీ అని చెప్పేసి, ఈ రజోగుణం వల్ల వచ్చేటువంటిది, ఈ కామ నివారణ చేయాలి అంటే, లేదు అగ్ని ఆగాలి అంటే ఏం చేయాలి, మనం సమిధిరేయటం మానేయాలి. సమిధిరేయటం మానేస్తే అగ్ని తనంతగా తాను ఆగిపోతుంది. అట్లాగే అద్దం మీద దుమ్ము తుడిస్తే మనకు అద్దం క్లియర్గా కనిపిస్తుంది. అట్లాగే గర్భస్థ స్థితి గురించి కూడా ఈ విధంగా మనం చూస్తూ, ఆత్మ అనేది ఈ కామం చేత కప్పబడింది. ఈ కామం అనేది, కోరిక అనే దాని గురించి తెలుసుకుని దాంట్లో నుంచి బయటకు వచ్చి ఎలా బయటికి రావాలని తెలిసిన వాడు జ్ఞాని. కొంతమంది అందులోంచి బయటికి రాలేక దాన్నే నిజం అనుకుని దాంట్లో ఆ భ్రమలో, భ్రాంతిలో ఉండిపోయే వాళ్ళంతా అజ్ఞానులు. వీళ్ళు ఈ ఆత్మని బయటికి తీసుకురావడానికి ఎలా అని చెప్తూ, అది అసలు ఇక్కడ దాకా మనం చూసాం కదా మనోహర్ గారు. అవును సార్. 39 వరకు చూసాం, 40 చూడాలి. అవును సార్. సరే మొదలుపెట్టు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అస్య దీనికి ఆ కామమునకు అధిష్టానము, ఆశ్రయము, ఉచ్యతే చెప్పబడుచున్నది. ఏషః ఇది అంటే ఈ కామము, ఏతైహి వీరి చేత అంటే ఇంద్రియాదుల చేత, జ్ఞానం ఆత్మ జ్ఞానమును అవృత్య కప్పి, దేహినం అంటే మనుజుని, విమోహయతి మిగుల మోహ పెట్టుచున్నది. ఈ కామం అనేది ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటికి కామం అనే దానికి ఆశ్రయం ఇస్తాయి, అంటే దానికి చోటు ఇస్తాయి అన్నమాట. ఆ ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే కామం చేత కప్పబడే ఆ కోరికలు అనే దానికి చోటు ఇస్తాయో, అది ఈ ఆత్మజ్ఞానం అనే దాన్ని కప్పేస్తుంది. మనస్సు, నేను అనేదాన్ని కప్పేస్తుంది. కప్పేసి మనిషిని ఇంకా ఎక్కువ మోహ పెట్టేట్టు చేస్తుంది. అంటే ఇంకా ఎక్కువ కోరికలు పుట్టి ఇంకా అందులోనే కలిసిపోయి ఉండేట్టుగా ఇంకా చేస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, రజోగుణం ఎందువల్ల వస్తుంది అనేది కామము, కోరిక, లేకపోతే ఆ క్రోధము, వీటన్నిటి వల్ల వస్తుంది. వీటికి ఎక్కడ స్థానం ఉంటుంది? ఈ కామము అనేది, కోరిక అనేది మనలో ఎక్కడో చోట మనలో ఉండే స్థానం ఏంటి అని చెప్తున్నారు అనమాట. అందులో చెప్తూ అదేంటంటే, ఇంద్రియాలు, మన ఈ పంచేంద్రియాలు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, మన ఈ ఈ దాంతో పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత మనస్సు, బుద్ధి. మనసు మనకి ఏదైనా కొత్త వస్తువు చూసినప్పుడు, ఇష్టమైన వస్తువు చూసినప్పుడు అది పక్క లాగుతూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడు మనకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీటి చోట్లలోనే ఈ కోరిక అనేది మనం మిగిలిపోయి ఉంటుంది అనమాట. ఈ సందర్భంలో మనం ఒక 3-4 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. భారతంలోను, రామాయణంలోను, భాగవతంలోను 3 చెప్పారు, 3 రకాలైనవి. అందులో కనుక చూస్తే మనం మొదట్లో రామాయణంలో కనుక చూస్తే, రావణాసురుడి గురించి మనకు తెలుసు. రావణాసురుడి గురించి మనకు తెలుసు కదా. తెలుసు సార్, సీతను అపహరించాడని అన్నీ తెలుసు. అంతవరకే తెలుసు. రావణాసురుడి యొక్క జన్మ, ఆయన యొక్క నిష్ఠ, ఇవన్నీ మనకి ఎంతవరకు తెలుసు? నిష్ఠ అంటే శివుని పరమ భక్తుడు అని తెలుసు సార్, అదంతే. శివుడికి పరమ భక్తుడు, మహాజ్ఞాని, ఎన్నో చదివినవాడు, ఎంతో తెలిసినవాడు, గొప్ప వీరుడు. తర్వాత ముల్లోకాలని జయించిన వాడు. శివుడికి శివుడు అంటే గొప్ప శివభక్తుడు అనుకున్నాం కదా. ఎన్ని కోట్లాది లింగాలకి ఆయన అభిషేకం చేసినవాడు. బ్రాహ్మణ వంశంలో నుంచి వచ్చినాడు, పులస్త్య బ్రహ్మ దగ్గర నుంచి. సావిత్రి గారు కొంచెం ఏదంటే కరెక్షన్ చేయండి. పులస్త్య బ్రహ్మ దగ్గర దశరథ మహారాజుకి శ్రాద్ధ కర్మలో రావణాసురుడితోనే చేయించుతాడండి రాముడు. సో ఈ విధంగా రావణాసురుడు గురించి మనం ఇంకో ఒక సీతను అపహరించడం దగ్గర నుంచి ఆయనకున్న దీన్ని తీసేస్తే, ఇటు పక్కన చూస్తే కనుక ఆయనంత గొప్ప జ్ఞాని, పండితుడు, భక్తుడు ఇంకొకళ్ళు లేరు. అట్లాంటి వాడు కూడా సీత అహంకారానికి పోయి నన్ను జయించేవాడు ఎవడు నేనంటే కంటే అని చెప్పి అట్లా అనుకుని అహంకారానికి పోయి ఆయన ఆ స్థితి తెచ్చుకున్నాడు. చివరికి రావణాసురుడు అంటే చెడ్డవాడు అని చెప్పించుకునే స్థితికి వచ్చాడే కానీ రావణాసురుడు గురించి యొక్క ఉన్న మంచి లక్షణాల గురించి మనుషులందరూ మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. అహంకారము, అసూయ రెండింటితోటే మొత్తము. అది మెయిన్. ఆయనకి అక్కడ అసూయ ఉంది కానీ అహంకారమే మెయిన్ ఆయనక. దాంతో తర్వాత గనక మనం చూస్తే రామాయణం నుంచి భారతంలో కనుక వస్తే మనం ధర్మరాజు, ఆయనకి జోదం అంటే పిచ్చి. మరి అంతటి గొప్ప అజాత శత్రువు, ఇప్పుడు శత్రువులే ఉన్నవాళ్ళు ఆయనకి అంత ఇది ఉన్నప్పుడు, మరి ఈ జోదం అనేటువంటి ఒక అలవాటు, దాని మీద ఉండే కోరిక, మోహం, ఇవన్నీ మనకి మహాభారత యుద్ధానికి, కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. సరే, ఆయన రాజ్యాలు, మనుషులు అందరినీ ఓడిపోయాడు.
అన్నదమ్ములను కూడా తమ్ముళ్ళని కూడా ఓడిపోతాము. అంటే ఎంత దాని మీద కోరిక అనేది ఎంత ఉంటే మనము దాన్ని చేస్తాము చూడండి. తమ్ముళ్ళను కూడా పణంగా పెట్టి, భార్యని పణంగా పెట్టి, వీళ్ళందరినీ పెట్టి చేయటం అనేది ఆ కోరిక, ఆ పాశం, లేకపోతే ఆ దాని మీద ఉన్న కంట్రోల్, నిగ్రహం లేకపోవటం వల్లే కదా ఇదంతా. వ్యసనం కదా సార్ అది. వ్యసనం అయిపోయింది ఆయనకి. ఆ వ్యసనాన్ని తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్తారు అని చెప్పడానికి ధర్మరాజు ఒక ఉదాహరణ. లేకపోతే భాగవతంలోకి వస్తే విశ్వామిత్రుడు అంతటి గొప్ప ఋషి మేనకకి లొంగిపోతాడు. కోరిక. అట్లాగే బ్రహ్మ ఋషి అనిపించుకోవడానికి ఆయన చెయ్యని పనులంటూ లేవు. ఎన్ని రకాలుగా వశిష్ఠుడితో పోటీ పడి ఎన్ని రకాలుగా దాన్ని సాధించడానికి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాల కార్యక్రమాలు ఆయన చేశాడు. సో ఈ విధంగా కనుక మనం చూస్తే ఈ కోరిక అనేది సమయాన్ని, కాలాన్ని కనుక వదిలేస్తే, ఆ యుగమా ఈ యుగమా ఈ యుగమా అనేది వదిలేస్తే, ప్రతి యుగంలోనూ మనకు చూపించేది ఈ కామం అనేది, ఈ కోరిక అనేది మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది, ఎంత కిందకి తీసుకెళ్తుంది, ఎంత అనేది మనకి, అంటే ఎంత నీచ స్థాయికి తీసుకెళ్తుంది అనేది మనకి తెలుస్తుంది. ఈ 3 కార్యక్రమాలు కనుక మనం చూసినట్టయితే ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? ఈ కోరిక అనేది మనం ఇంద్రియాల్లో, కర్మేంద్రియాలు, పంచేంద్రియాల్లో, మనసు, బుద్ధి, ఈ 3 చోట్ల ఈ కామం అనేది ఉంటుంది. మనం ఆ కోరిక అనేది ఇంద్రియాలు కనుక మనం ఆ కోరికను ముందు తీసుకురాకపోతే, అంటే ఒక వస్తువును చూసినప్పుడు మనకి దాని మీద పుట్టేటువంటి పాసం, కోరిక, లేకపోతే ఆశ, ఇవన్నీ కనుక లేకపోతే మిగిలిన ఏమీ రావు. మనసులోనూ ఉండదు, బుద్ధిలోనూ ఉండదు, ఎక్కడ ఉండదు. ఒకసారి ఇది ఎక్కడి నుంచి మన కంటి చూపు ఒక విషయం వస్తువు మీద పడినప్పుడు దానికి అక్కడి నుంచి అది మన బుద్ధికి చేరేస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇది నీకు ఇష్టమైంది, నువ్వు చూడు అదే అని చెప్పాను. అది అక్కడి నుంచి మనసులో తీసుకెళ్తుంది. ఇది ఎలాగైనా మనం సాధించాలి, మనం పట్టుకోవాలి, మనం వదిలేయకూడదు అని చెప్పి. ఈ విధంగా అక్కడి నుంచి ఏమవుతుంది? కంటికి తగిలితే అక్కడి నుంచి మెదడులోకి వెళ్తే, అక్కడి నుంచి మనకి మామిడికాయ కనపడింది అనుకోండి చెట్టుకి, అరే మరి బాగుంది కోద్దామా అనుకుంటాం. బాగుంది అనుకున్న తర్వాత అది కోసుకుంటే బాగుంటుంది కదా, కోసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కోయటానికి ఏముంటుంది? ఏముండదు. సో రాళ్ళు ఇసురుతాం, లేకపోతే పైకి ఎక్కుతాం, ఏదో చేస్తాం, ఆ కాయ కోసుకొస్తాం. అంటే కంటి దగ్గర నుంచి, బుద్ధి దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి చేతి దగ్గర వరకు ఈ సైకిల్ అంతా నడుస్తూనే ఉంటుంది కదా. మనం వదలం కదా దాన్ని. అట్లా ఈ మూడు కలిపి, మూడిట్లో ఉండి కోరిక అనేది మనకున్న ఈ ఆత్మ అనే దాన్ని కప్పిపుస్తుంది. దాని మీద డస్ట్ ఫామ్ అయిపోయి, దుమ్ము చేరుకుపోయి ఆత్మ మీద ఇదంతా ఆత్మని వదిలేసి మనం ఇదే జీవితము, ఇదే నిజము, ఇదే వాస్తవము, మనం దీంట్లోనే బతకాలి అనేటువంటి స్థితికి మనం తీసుకెళ్ళిపోయింది అనమాట. అందుకని ముందు స్వామి మనకి అసలు రజోగుణము, దానికి గల కారణము అది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అని చెప్తే, అక్కడి నుంచి దీన్ని ఎట్లా బయటికి తీసేయాలి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు అనమాట. ఇక్కడ దీనికి కామం అనేదానికి ఆశ్రయం ఇచ్చేది ఏంటి? ఇది ఈ ఆత్మజ్ఞానం అనేదాన్ని, ఈ కోరిక అనేదాన్ని కప్పేసి ఈ శత్రువు అనేదాన్ని జయించాలంటే, మనం ఏదైనా ఒక శత్రువుని జయించాలంటే, ఇంట్లో బొద్దింకో ఎలుకో వచ్చింది అనుకోండి, దాన్ని కొట్టాలంటే ఏం చేస్తాం? అది బయట పోవాలంటే, లేకపోతే చంపాలంటే అది ఎక్కడుందో ఎతకాలి కదా ముందు మనం. అంతే కారణం కదా కదా. సార్, అంతే కదా సార్. అంతే కదా. బుద్ధింగ్ ఎక్కడ చూడాలి, దాని మీద ఇటో ఏదో ఒకటి వేయాలి, దానికి దాని మీద మందు సంబంధించిన కొడతాం, కొట్టడం. లేకపోతే చీపురి ఉంటే చీపురి కొట్టగలిగితే కొడతాం, లేకపోతే బయటికి నెడతాం. కాబట్టి ముందు దాని స్థానం ఏంటి అనేది తెలుసుకుంటాం మనం. ఈ చీడ అనేది, ఆ కీడ అనేది, లేకపోతే ఆ జంతు మనకు ఆ జీవి, మనకు అపకారం చేసే జీవి ఎట్లయితే కనుక్కుంటామో, మన ఈ రజోగుణం అనేదాన్ని, కామం, కోరిక అనేదాన్ని మనలోంచి పోగొట్టుకోవాలి అంటే ముందు అసలు అది మన శరీరంలో ఎక్కడ ఉంది అనేది మనకు తెలియాలి. దానికోసం స్వామి మనకి చెప్తున్నారు అనమాట. ఇంద్రియాల్లోనూ మనసు, బుద్ధి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో
వాటిల్లో ఈ కోరిక అనేది ఉంటుంది. అది మనకి ఈ ఆత్మజ్ఞానానికి, ఆత్మను తెలుసుకోవడానికి ఇది గొప్ప శత్రువు. దీంట్లో నుంచి మనం బయటికి రావాలి అని చెప్పి దాన్ని ముందు మనం ఈ ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించాలంటే ఎలా జయించాలి అనేది మనకి నెక్స్ట్ వచ్చే శ్లోకంలో చెప్తారు. దానికంటే ముందు ఒకసారి మనం అసలు మనిషికి ఉన్న శక్తి ఏంటి, ముందు మనం ఏదైనా యుద్ధం చేసేటప్పుడు మనకున్న శక్తి ఏంటి అని మనకు తెలియాలి కదా. తెలియదా? తెలియాలి సార్, తెలియాలి. తెలియాలి కదా. మరి ఎవరు మాట్లాడరే, అక్కర్లేదు నిన్న లేదు మనం మనకి. అనుకున్నాం కదా సార్, ఎవరి మీదన్నా ఏదైతే యుద్ధానికి ఉన్నాయో వెళ్ళేటప్పుడు ముందు వాడి ఎవరు యొక్క వాళ్ళ వీక్ పాయింట్లు బలాబలాలు ఏంటి అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. వాడి యొక్క వీక్ పాయింట్లు ఏంటి, మన స్ట్రాంగ్ పాయింట్లు ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకున్నాం కదా. సరే, మనకి ఏమి శక్తి ఉంది ముందు, అవతల వాడి వీక్ పాయింట్ ఏంటి తర్వాత చూద్దాం. అసలు ముందు మన శక్తి ఏంటి అనేది తెలియాలి కదా మనకి. నేను బహుశా మీరు అందరూ చూసారో లేదో, పెద్ద గ్రూప్లో, మ్యాజిక్ గ్రూప్లో ఒక చిన్న పోస్టింగ్ వచ్చింది. ఎవరు వేశారు ఇది? ఆయన డాక్టర్ అశోక్ వర్ధన్ గారు ఇచ్చారు. చూసుంటారు బహుశా ఎవరు. చూడలేదు సార్ మేము. బాగుంది అది. దీంట్లో మనిషి సహా మనిషి అంటే మనం ఉన్న ఈ మాంసము, ఎముకలు ఇవే కాదు. దీంట్లో రకరకాలైనటువంటి శక్తులు మన శరీరంలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనకి తెలుసు కదా, ఈ 7 చక్రాలు, నవనాడులు, వీటికి జీవశక్తి, ప్రాణశక్తి ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఉంటాయి సార్, ప్రాణశక్తి ఉంటాయి కదా. ఉండబట్టే కదా మనం ప్రాణం ఉంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పట్లేదంటే వాళ్ళు ఎవరు ఇక్కడ లేనట్టుగా నేను అర్థం చేసుకుంటాను. సార్ అలా సమాధానం ఏం చెప్పే కాదు, వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. చెప్తున్నారు వాళ్ళు సమాధానం చెప్పాలి చెప్పేది కదా. ఏం వల్ల పెద్దగా చిన్నగా మరి చెప్తున్నారు. వెనకేసుకొస్తారండి బాబు. సరే. మన శరీరంలో 3 రకాల శక్తులు ఉంటాయి. అదేంటంటే, 1 ఆత్మశక్తి, 2 జీవశక్తి, 3 ఓజోశక్తి. ఈ 3 రకాల శక్తులు మన శరీరంలో ఉంటాయి. అశోక్ వర్ధన్ గారు నిన్న పెట్టారా సార్ మెసేజ్? ఈరోజు సార్ ఫోన్ లో ఉన్నట్టున్నారు. సారు అశోక్ వర్ధన్ రెడ్డి సారు వీడియోలు, మెసేజ్లు, అన్ని హెల్త్ టిప్స్ చాలా పెడుతుంటారు మేడం. మనకి అవునమ్మా, అదంతా సెల్ నిండిపోయి అది ఒక్కోసారి చూడకుండానే డిలీట్ చేస్తున్నాం, అన్ని ఎక్కువ అయిపోతున్నాయి నిజమే అనేసి. నిజమే మనోదర్ గారు, నిజమే. అందుకే నేను చూస్తున్నా, అందుకే నేనా అని అడుగుతున్నా సార్ని. నిన్ననే పెట్టారు. నిన్ననే పెట్టారు. చిన్న ఫోటో ఉంది మీరు దాంట్లో. సూపర్ సార్, మీరు సూపర్ అని మెసేజ్లు కూడా చూస్తున్నందుకు మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అన్ని చూడు, ఏదో ఒకసారి కనిపిస్తుంది ఒక మధ్యలో ఒక వర్డ్ సార్ కనపడినప్పుడు చూస్తా. మీరు చూడబట్టే కదా దానిలో ఇన్ఫర్మేషన్ ఉంది, ఉపయోగపడుతుందని మాకు షేర్ చేస్తున్నారు. మళ్ళీ అది చదివి అందుకనే ఇదే ఆత్మశక్తి 3 శక్తులు ఉన్నాయనగానే వెంటనే అదంతా చదువుకుంటూ కూర్చున్నాం. గ్రేట్ సార్. మేము అన్ని ఆత్మశక్తి ఫాలో అవ్వట్లేదు సార్ అది. ఏది అయినా ఒకటి చెప్తాను, నేను ఎప్పుడు చెప్తున్నా ఒకటే, ఏ కాగితం ముక్క అయినా సరే చదవండి, వదలొద్దు. సరే సార్, ఓకే సార్, అలాగే సార్. ఈ ఏది మెసేజ్ వదలొద్దు. అన్నిటిలోటి ఇవన్నీ చదువుతుంటే అన్ని డౌన్లోడ్ అయిపోయి ఫుల్ అని వస్తుంది సార్. ఎన్ని డిలీట్ డిలీట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఉంచుకోండి, మిగిలిన డిలీట్ చేయండి. చేస్తాము? ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఇది డిలీట్. ఇప్పుడు మీ ఓన్ గా ఒకటి క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ లో గ్రూప్ మీ పేరు చేసుకొని ఇట్లాంటి ఇంపార్టెంట్ ఉన్నాయి దాంట్లో పంపించేసి మిగిలిన డిలీట్ చేసుకుని వెళ్ళిపోండి. ఓకే
నేను కూడా అదే చేస్తాను. నా పేరుతో పెట్టుకున్న ఒకటి ముఖ్యమైన ఏమైనా ఉంటే ఉమ్. నేను అందులో పెట్టుకుంటా తీసుకెళ్ళి, ఇక్కడ ఎన్ని డిలీట్ చేసేస్తాను. ఓకే సార్. లేదంటే స్టార్ మార్క్ ఒకటి పెట్టుకున్న దాని మీద డిలీట్ చేసుకుంటేనే ఉండొచ్చు కదా. అంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎన్ని సైట్లని ఎత్తుకుతారు. ఉమ్, ఓకే. ఇప్పుడు 10 మంది 10 రకాలు పంపిస్తారు. ఆ, 10 మంది మళ్ళీ రేపు అవసరం వచ్చినప్పుడు ఈ 10 మందిని ఎతకాలి, ఎక్కడుందో తెలియదు మనకి. అవును సార్, అవును సార్, అవును. అందుకని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, ఇవన్నీ తీసుకెళ్ళి ఉమ్, అది ఒక్క చోట ఉమ్, చూసుకుంటే సరిపోతుంది. ఉమ్. సో ఇందులో మనకి మనిషి అనేక 3 రకాల శక్తులు ఉన్నాయి. ప్రతి మనిషిలో అవి ఏంటంటే ఆత్మశక్తి, జీవశక్తి, తర్వాత ఓజోశక్తి. ఆత్మశక్తి అంటే ఏంటి? ఇది ఆత్మ అనేది మన యొక్క అసలు స్వరూపం, ఈ బాహ్య స్వరూపం కాకుండా ఈ లోపల ఉన్న అసలు స్వరూపం. అదేం చేస్తుంది మనకి? మనస్సుకు, భావాలకు, ఎమోషన్స్ కి, లేకపోతే థాట్స్ కి, మైండ్ కి, వీటన్నిటికీ ఇది పైన ఉంటుంది. దీనికి సంబంధం లేదు అది. అందుకని మనం చెప్తాం చూసారు, ఏదైనా సాక్షిభూతకంగా చూడు, నువ్వు దాంట్లో లేను వద్దని చెప్పి మన ట్రాఫిక్ గురించి, నదిలో నీళ్ళ గురించి, పొట్టు మీద కూర్చొని చూడటం గురించి మనం చెప్పుకుంటాం. ప్రతిదీ కూడా అది ఒక సాక్షి. మనం ఏ పని చేసినా మన ప్రకృతి ఎట్లయితే మనల్ని చూస్తూ ఉంటుందో, ఈ పంచభూతాలు మన పైన చూస్తూ ఉంటుందో, మన ఆత్మ కూడా మనం చేసే ప్రతి పనిని చూస్తూ ఉంటుంది. అది కలగజేసుకోదు ఎక్కడ. నువ్వు ఈ తప్పు, ఇది చేయొద్దు, ఇది చేయొచ్చు, చేయకూడదు అని ఏమీ చెప్పదు. అది చూస్తూ ఉంటుంది అంతే, ఇంకేమీ చేయదు, సాక్షిభూతంగా ఉంటుంది. అది మనం చేసే పనులన్నిటికీ, నేను అనుకునే దాన్నిటికీ తీసేసి మనం చేసే ప్రతి ఆలోచన, పని, ఇవన్నీ చూసే శక్తి అది. అది నేను అనుకునేదానికి, నేను అనే వాస్తవమైన నేను అనేదానికి రుజువు ఆత్మశక్తి అన్నమాట. అది దానికి ఇంకా ఉదాహరణ కావాలంటే, మనం నిద్రపోతుంటాం, లేదు కలలు కంటుంటాం. ఏం చూసినా సరే నిద్రపోయినా మన ఆత్మ మేల్కొనే ఉంటుంది. దానికి మన ఆత్మగా అనేదానికి మార్పు లేదు, తడవదు, చావదు, కాలదు, ఇవన్నీ అనుకున్నాం కదా. ఇది చూస్తానే ఉంటుంది. మన కలలు కనేటప్పుడు కూడా అది చూస్తానే ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా ఆత్మ అనేది చూస్తూ ఉంటుంది. అది సాక్షి మాత్రమే. అది ఒకటి అన్నమాట. ఇకపోతే రెండోది జీవశక్తి ఆర్ ప్రాణశక్తి. జీవశక్తి అనేది ఈ సాక్షిభూతంగా చూస్తుంది, అంటే అదే ఆత్మ. ఆత్మశక్తి అంటే జీవ చైతన్యం అనేది అనమాట. ఇప్పుడు జీవశక్తి, ప్రాణశక్తి అనే దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ జీవశక్తి అంటే ఈ ప్రాణశక్తి అనేది కనుక మన కదిలించేది అంతా ఈ ప్రాణశక్తి అనమాట. మనకు అది కనుక లేకపోతే మన శరీరం కదలదు. శ్వాస ఆడాలి, ఆహారం అజీర్ణం అవ్వాలి, తిన్నది మళ్ళీ జీర్ణం అయింది మళ్ళీ ఒంట్లో రక్తపు రూపంలో మళ్ళీ రావాలి. ఇదంతా కూడా జరిగేది ఈ ప్రాణశక్తి అనే దాని వల్ల జరుగుతూ ఉంటుంది. మనం ఊపిరి పీల్చుకునే దగ్గర నుంచి, గుండె కొట్టుకునే దగ్గర నుంచి మొత్తం అంతా ఈ శరీరాన్ని మొత్తం నడిపించేది ఇది ప్రాణశక్తి అన్నమాట. దీన్నే మన యోగాలో వచ్చేటప్పటికి మేము ప్రాణశక్తి అంటాం. ప్రాణశక్తికి వచ్చేటప్పటికి జీవశక్తి, ప్రాణశక్తి కనుక ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ ముద్ర వేసుకోవాలని చెప్తాం. ఇది చిటికెన వేలు, ఉంగరం వేలు, బొటం వేలు, ఈ రెండు కలిపి ఉంచుకొని మిగిలిన 2 వేళ్ళు స్ట్రైట్ గా ఉంచి కళ్ళు మూసుకొని కూర్చోమని. అంటే మనం ఈ లోపల శ్వాసక్రియ అనేది కానీ, జీర్ణం అనేది కానీ, గుండె కొట్టుకోవటం అనేది కానీ, ఇవన్నీ మామూలుగా జరుగుతుంటాయి. కానీ ఇంకా ఎక్కువగా దాని మీద పని. ఇప్పుడు మనం ఆసనాలు వేస్తాం. ఎందుకు వేస్తున్నాం? మన శరీరాన్ని మనం జాగ్రత్త మన మన పని చేసుకోవడానికి అవసరమైనంత వరకు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేస్తాం, అంతే కదా. వాకింగ్ చేస్తాం, యోగా చేస్తాం, ఇంకోటి చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? ఆరోగ్యంగా ఉండడానికి సార్. ఉండడానికి. అంటే ప్రాణశక్తి అనమాట. మన ప్రాణశక్తి అనేది సక్రమంగా జరగాలి కాబట్టి దాన్ని మన గుండె కొట్టుకోవటం కానీ, శ్వాస కానీ, లేకపోతే మన జీర్ణక్రియ కానీ, ఇవన్నీ సక్రమంగా పనిచేయాలి. సక్రమంగా పనిచేయాలంటే మనం కొంతమంది ఆసనాలు వేస్తారు, కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది జిమ్కి వెళ్తారు, ఇంకొంతమంది ఇంకోటి చేస్తారు, కొంతమంది ముద్రలు వేస్తారు. ఆ ముద్రలో దీన్ని ధ్యానము, ప్రాణముద్ర ఆర్ జీవముద్ర అంటాం. మనం చేసి ఇప్పుడు చెప్పుకునే యోగాసనాల వల్ల వచ్చే ఫలితం కానీ, వాకింగ్ వల్ల వచ్చే ఫలితం కానీ, నడక వల్ల వచ్చేది కానీ, లేదు మనం ఈ జిమ్కి వెళ్ళి రకరకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల వచ్చేది కానీ, ఇవన్నీ చేయగలిగినా చేయలేకపోయినా ఈ ముద్ర వేసుకుంటే మనకి జీవశక్తి పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇది మన శరీరాన్ని నడిపిస్తుంది. ఇకపోతే ఓజో శక్తి.
ఓజశక్తి అనేది ఏంటంటే అతి సున్నితమైన పవిత్రమైన శక్తి. ఈ ఆహారము ఇవన్నీ తీసుకుని మనము ఆరోగ్యము ఇవన్నీ ఉండటం వల్ల మన ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మన ముఖంలో కాంతి కనిపిస్తుంది కదా. మన ముఖం చూడంగానే ఆ ఒక ప్లెజెంట్ గా ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి తేడా కనిపిస్తుంది కదా. ఉం? ఖచ్చితంగా కనబడుతుంది సార్. ఒక కనపడుతుంది వాళ్ళ సార్. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ముఖంలో కొంచెం ఆకర్షణ ఉంటుంది, లేకపోతే కొంచెం బొగ్గలు పొందుకు ఉంటాయి, ముఖం అంతా చాలా ఫ్లషీగా ఉంటది, బ్లషింగ్ ఉంటది. లేదంటే లంకనాలు చేశారా అని అడుగుతారు కదా సార్. ఎప్పుడన్నా ఫేస్ డల్ గా ఉంటే ఏదో లంకనాలు ఉమ్. చేసిన వాళ్ళు ఫేస్ లా ఉంది ఏంటి? అని అంటాం కదా. అట్లా ఈ ఈ ఈ ఓజో శక్తి అనేది మనకి ఈ ప్రాణశక్తి వల్ల వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి ఒక ఫలితాన్ని ఓజో శక్తి అంటాం. ప్రాణశక్తిలో మనకి ఎట్లయితే మన శరీరాన్ని, మన లైఫ్ ని, మన జీవితాన్ని నడిపించే శక్తి అది బాగా ఉన్నప్పుడు మనకి మన ముఖంలో మనకి అది కనిపిస్తూ ఉంటుంది. దీనికి దానికి ఉదాహరణ ఏంటంటే దాన్ని ఓజో శక్తి అంటాం. జీవశక్తి నుంచి పుట్టేది ఓజో శక్తి. ఈ 3 స్థాయిలు. ఒకటి ఆత్మశక్తి అనేది మూలం, మన ఈ శక్తులన్నిటికీ ఆత్మ అనేది. రెండోది జీవశక్తి, అది కదలిక. ఓజో శక్తి ఫలితం. అంటే ఇంకా చెప్పాలంటే ఆత్మ అంటే జీవాన్ని ఇస్తుంది, జీవం శరీరాన్ని నడిపిస్తుంది. శరీరం సరిగ్గా నడిస్తే మనకి ఈ తేజస్ అనేది పెరుగుతుంది. ఇలా వీటి గురించి ఓజో మనకి శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ సార్. ఇమ్యూనిటీ ఓజో అంటే ఇమ్యూనిటీనా? ఓజో ఇమ్యూనిటీ లాంటిది. పూర్తిగా ఇమ్యూనిటీ అంటే మనము ఎటువంటి పైనుంచి బయట నుంచి వచ్చే సూక్ష్మ కణాలు ఇవన్నీ మన శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా మనం ఆ లోపల ఉండేటువంటి ఆ పోరాడే శక్తిని అది ఉంచుతుంది ఇమ్యూనిటీ అనేది. ఇక్కడ మనం ఈ ప్రాణశక్తి ఇవన్నీ కదలికల వల్ల వచ్చేటువంటిది. ప్రాణశక్తి ఉంది అనుకోండి, దానివల్ల ఫలితం ఏంటి? మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు మన ముఖం ఒక రకమైన ప్రశాంతంగా ఆకర్షణంగా కనిపిస్తుంది. ఇప్పుడు లలిత చెప్పినట్టు, లేకపోతే ఏంటో ఇట్లా ఉన్నావు లంకణాలా అని చెప్పంట, ఇలా ఏదో 10 రోజులు లంకణాలు చేసినట్లాగా ముఖం అంతా వీకిపోయి ఎట్లున్నావు ఏంటంట. అంటే మన అనారోగ్యం ఏదైతే ఉందో ఇవి ఈ 3 మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి పనిచేయకపోతే దాని ప్రభావం మన ముఖంలో కూడా కనిపిస్తుంది. కొంతమంది ఉండే స్కిన్ కానీ, చేతులు కానీ, ముఖం కానీ, తల కానీ మొత్తం అంతా నిగనిగలాడుతుంటారు. కొంతమంది ఈసురోం అంటూ ఉంటారు. ఇది ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రాణశక్తి ఆ ఓజో శక్తి కింద కన్వర్ట్ అవ్వకపోవటం వల్ల. ఇప్పుడు మనం రకరకాల ఆహారాలు తీసుకుంటాం, దానికి సరైన శ్రమ గనక చేయకపోతే మనకు కావాల్సిన B12, D విటమిన్, రకరకాల వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలోకి రావు. అవును సార్. అట్లాగే ఇవన్నీ కూడా వీటి వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది మనకు ఓజో శక్తి అంటే మనకి బయటికి ప్రకాశవంతంగా కనిపిస్తాం అనమాట. మనం తర్వాత పంచభూతాల నుంచి ఆత్మశక్తి, పంచభూతాలు ఎలా కలిసి ఉంటాయి, జీవశక్తి, పంచభూతాలు ఎలా కలిసి ఉంటాయి, ఓజో శక్తి, పంచభూతాలు, ఇవన్నీ దాంట్లో ఇంకా చాలా ఇచ్చారు మనకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కొంచెం ఆత్మ అనేది మనకి డ్రైవరు, జీవశక్తి అనేది మనకి పెట్రోలు, పంచభూతాలు వాహనము, ఓజస్ అనేది ప్రయాణం యొక్క ఫలితం. ఏది ఉన్నా ఎన్ని కలిపి సమన్వయం చేసుకొని సమానంగా ఉంటేనే మానవ జీవితం అనేది సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు మన వాహనం ఉంది, చాలా మంది డ్రైవర్ లేడు, ఏం చేస్తారు? డ్రైవర్ ఉన్నాడు, మీ కారు బాగలేదు, ఏం చేస్తారు? ఏం చేయరు ఏం సార్. చేయలేం, మన ఏం చేయలేం ఆల్టర్నేట్ సార్. చూసుకోవాల్సిందే. ఏం చేయలేం. డ్రైవర్ ఉండి కారు పని చేయకపోతే ఏం చేయలేము. కారు ఏం పని చేయలేం. చేస్తా ఉండి డ్రైవర్ లేకపోతే ఏం చేయలేము. డ్రైవింగ్ ఏం వస్తే చేయలేము. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. కారు డ్రైవర్ ఉండి పెట్రోల్ లేకపోతే అప్పుడు కూడా అంతే సార్. అయిపోతుంది. అప్పుడు కూడా ఏం ఏమి చేయలేము. చేయలేము కదా. అందుకని ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే ఆత్మని మనం తెలుసుకోగలగాలి, ప్రాణశక్తిని మనం కలిగించగలగాలి. దానివల్ల వచ్చే ఫలితం ఓజో శక్తి ఏదైతే ఉందో ఈ పంచభూతాల నుంచి మనం ఇవన్నీ వాయువు, గాలి, అగ్ని, వాయువు, అగ్ని, భూమి, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి. ఇవన్నిటి నుంచి మనకి అగ్ని ఉందనుకోండి, ఆ జీర్ణం అవ్వటానికి వాటికి నీరు, ఇవన్నీ మనం నీరు ఎందుకో తెలుసు, వాయువు ఎందుకో, ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ
మన మీద పనిచేస్తూ ఉంటాయి. అందుకని మనం భోజనం చేసేటప్పుడు కూడా స్పూన్తో తినడానికంటే 5 వేళ్లతో తినమంటారు. అవును సార్. కనీసం బయటికి వెళ్ళినప్పుడు సరే అందరూ చూస్తుంటారు, బాగుండదు మన చేతితో తింటే అని చెప్పేసి స్పూన్తో తిన్నా, కనీసం ఇంట్లో ఉన్నప్పుడన్నా మన చేతితో తినాలి. 5 ఇప్పుడు పిల్లలకు భూతాలు ఉంటాయి, అందుకని పంచభూతాలను కలిపి తింటే మంచిది అని. ఈ 5 వేళ్లలో ఆ పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలతో తింటే మనకు ఆహారానికి దానికి వాటికి వచ్చే విలువ వస్తుంది. సో ఇవన్నీ మనకి ఈ ఇంద్రియాలు వాటి యొక్క ఈ ఆకర్షణ, దానిలోంచి లొంగిపోయి ఉంటాం, మనస్సు బుద్ధి ఇవన్నీ ఎలా పనిచేస్తాయి ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ ఈ ఈ రజోగుణము, ఈ కోరిక, కామము అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మూడిట్లో ఉంటుంది మన శరీరంలో. మనకి ఎన్ని శక్తులు ఉన్నా కూడా ఈ శక్తులను మనం ఉపయోగించట్లేదు కదా. ఈ శక్తులను మనం ఉపయోగిస్తున్నాం. అది మనకు అసలు కరెక్ట్ గా తెలుసా సార్? ఇవే శక్తి ఏదిలా ఉపయోగిస్తున్నామని, అది జరుగుతుంది అంతే. అది మనం ఎప్పుడు వీటిని మనం ఉపయోగించట్లా, అవి జరిగిపోతుంది. అలా కాదు, మనం వాటంతటా అవి జరిగిపోకుండా మనం జరిపించటం చేసేదే మనకు చేసే కర్మ అనేది. మన పని ఏంటంటే వీటిని జాగ్రత్తగా నడుపుకొని జాగ్రత్త చేసుకుని ముందుకు తీసుకెళ్ళి మనం ఆత్మజ్ఞానాన్ని పొందటం అనేది అనమాట. సరే, ఈ మూడు ఇక్కడ ఈ మొత్తం మీద ఎట్లయితే ఈ కామం అనేది ఎక్కడ ఉంటది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ముందు కామం అంటే మన శత్రువు అనేవాడు ఎవడో తెలుసుకున్నాం. ఆ శత్రువు ఎక్కడ ఉంటాడో చూసాము. ఇప్పుడు శత్రువుని బయటికి పంపించే మార్గం చూద్దాం. మన శత్రువు ఎవరు? ఏలికలు, పిలుగులు, ఈ బొద్దింకలు, అంతే కదా. అంతే కదండి. ఇంత పెద్ద మన మనసులో చిన్న బొద్దింక కనపడితే ఓ అని చేస్తుంటాం. అవును సార్, బల్లి కనపడిన అంతే. మీరు ఒక్కడే మాట్లాడుతున్నారు, మిగిలిన ఎవరు మాట్లాడరండి. చెప్పారు కదా సార్ మీరే పనిలో ఉన్నారని. దూరంలో నేను నేను స్వభావం వింటలేదని. వాళ్ళ శత్రువులు అనేది వాళ్ళ యాటిట్యూడ్ ని బట్టి ఉంటాయి. అంటే ఇక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ లేరు. ఇది ఆన్ ఆన్ చేసి చెప్పే దగ్గరలో లేము సార్, అందుకని వినపడుతుంది, సౌండ్ పెట్టుకుంటాం కాబట్టి. కారణాలు ఎతికి ఎక్స్క్యూజులు చెప్పమంటే మన తర్వాత ఇంకెవరైనా ఏదైనా పని చేస్తే ఎట్లా చేసావు, ఏం చేసే కారణం మనం ఎవరికి చెప్పక్కర్లా. ఆ పని చేయకపోతే 1,00,000 కారణాలు చెప్తాం ఎందుకు చేయలేదు అనేది దాని గురించి. కరెక్టే సార్. మంచి చెప్పమంటే ఒకటి చెప్పము, చెడును మాత్రం అన్ని వెతుకుతాము కదా. అలాగే ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తారు చెప్పడానికి. మనం అలాడు పడిపోయాం. మనం దాన్ని మార్చుకోవడానికి, ఆ ప్రవృత్తి మార్చుకోవడానికి మనం ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాత్రలకు వెళ్ళినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఏం చేసినా ఈ లోపల ఉన్న దాన్ని మనం కనుక మార్చుకోకపోతే పైన ఎన్ని చేసినా ఏం ఉపయోగం. అవును సార్, అదైతే బాగా నాకు 100% అర్థమైంది. దాని మీద నాలెడ్జ్ చాలా వచ్చింది సార్. ఎంత చేసినా యాటిట్యూడ్ లో చేంజ్ లేనప్పుడు వేస్ట్. ఏదో వింటుంటే, కాకపోతే ఏంటంటే వింటుంటే ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక సందర్భంలో ఆ ఒక్క గంట సేపట్లో మనం ఎక్కడో కొంచెం విన్నది, ఆ 10 నిమిషాలు విన్న దాంట్లో 1 నిమిషం అది గుర్తుంటుంది. ఆ 1 నిమిషం దాన్ని మళ్ళీ మనం అమల్లో పెట్టేటప్పటికి ఆ 1 నిమిషంలో నుంచి ఇంకో 1/2 సెకండ్లోకి వస్తాం అన్నమాట. అంటే మనం విన్న దాన్ని 1 సెకండ్లో 2 సెకండ్లో వచ్చేదాన్ని మనం అమల్లో పెట్టడానికి గంట సేపు వినాలి. ఏ పని చేసినా మన ఫోకస్ అనేది మనం దాని మీద, మనం చేసే పని మీద లక్ష్యం అనేది దాని మీద ఉండాలి. అది ఉన్నప్పుడు మన పూర్తి ఏకాగ్రత పని మీద ఉన్నప్పుడు అది మన మైండ్లోకి, మన మనసులోకి, ఆత్మలోకి వెళ్తుంది.
లేదు అంటే మన పొద్దున్నే బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం ఎంత సహజమో 5:00కల్లా 5:30కి వచ్చి కూర్చొని ఇక్కడ 6:30 వరకు కూర్చొని వెళ్ళటం కూడా అదే భాగంలో వెళ్ళిపోతుంది. అవునండి, అంతే. ఎవరు అక్షయ ఎవరు? అక్షయ ఎవరు? సావిత్రి గారా? అదే ఉన్నారే. ఓకే, 41. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. భరతర్షభ. భరతర్షభ అంటే భరతవంశ శ్రేష్ఠుడు బాబు. ఓ అర్జున, తస్మాత్ అందువలన, త్వం నీవు, అదౌ మొదట, అదౌ అంటే ఆది మొదట, ఇంద్రియాణి ఇంద్రియములను, నియమ్య నిగ్రహించి స్వాధీనం చేసుకుని, జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానము విజ్ఞానము అంటే శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము ఈ రెండింటినీ నాశనం చేయనది, పాప్మానం పాపస్వరూపమైనది అగు, ఏనం దీనిని అంటే ఈ కామమును, హి తప్పకుండా, ప్రజాహి పూర్తిగా, ప్రజహి అంటే పూర్తిగా విడువుము. ఓ అర్జున, మొట్టమొదట నువ్వేం చేయాలంటే ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను రెండింటిని నాశనం చేయు పాపస్వరూపమైనది అయిన ఈ కామమును ముందు పూర్తిగా విడవలను. ఇది స్వామి అర్జునుడికి చెప్పింది ఏంటంటే, ముందు ఇంద్రియాలను నిగ్రహించుకో. నీవు విషయ వాంఛలకి వెళ్లకుండా, దాని మీద కోరికలు పెంచుకోకుండా, నువ్వు ఎప్పుడైతే ఆదిలోనే నువ్వు దాన్ని వదిలేస్తావో, మొదట్లోనే నువ్వు దాన్ని తుంచేస్తావు. ఇప్పుడు చిన్న మొక్క వేసాము, విత్తనం వేసాము, ఆ చిన్న మొక్క వచ్చింది, ఒక ఆకుకి ఏదో చెడు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఆకైతే తీసేస్తాం సార్, ఆకు తీసేస్తాం, మొక్క తీసేయం. చెట్టు అంతా వచ్చింది అనుకోండి, అప్పుడు మందు చల్లుతాం. కొంచెం మొక్కకి కొంచెం ఇంత వేపొడి, లేకపోతే ఇంత ఎరువు, ఆవు ఎరువు ఏదో తీసుకొచ్చి దాన్ని వేసి దాన్ని బాగా పెరగటానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే చెడబట్టింది కదా అని చెప్పి వేళ్ల మొదట్లోకి వెళ్ళి మనం మందు కొట్టాం అనుకోండి, చెట్టు చచ్చిపోతుంది, చెట్టు మొత్తం చచ్చిపోతుంది. అంతే కదా. అందుకని మనం మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మనం ఆత్మ అనేది మనలో, మన ఈ శరీరం అనేది ఆత్మకి ఒక వాహనం, అంతే కదా. ఈ ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మకి శరీరం అనేది ఒక వాహనం. మనం ఎట్లయితే ఇక్కడ ట్రైన్ ఎక్కేసి అక్కడ ట్రైన్ దిగేసి ఆ ట్రైన్ గురించి మాట్లాడటం వదిలేస్తాము, ఒకసారి ట్రైన్ దిగిన తర్వాత దాని గురించి మాట్లాడడం కదా, పట్టించుకోం కదా, నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఆలోచిస్తుంటాం. అట్లాగే ఆత్మ కూడా, ఆత్మకి ఈ శరీరం అనేది ఒక వాహనం. ఈ వాహనం ఏదైతే ఉంది, శరీరం ఐహికంగా మనకి దాని మీద కలిగే అవి విషయాలను చూస్తే దాని మీద కోరిక పుడుతుంది. ఆ విషయ వాంఛల మీద, కోరికల వాటి మీద మన మనస్సుని పోనీవు. మొదట్లోనే కనుక మనం దాన్ని తుంచేస్తే, ఇప్పుడు మన షుగర్ డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఎదురుగుండా ఎంత పెద్ద లడ్డూలు కనిపడినా కూడా తినలేడు, ఎంత తినాలనిపించినా కూడా తిన్నీరు. ఒకవేళ తిందామని ప్రయత్నం చేస్తే పక్కన ఉన్నాడా నీకు డయాబెటీస్ ఉంది తినకూడదని, తిన్నీరు. అదో పెద్ద బాధ సార్ వాళ్ళకి. అవును, అట్లాగే ఇక్కడ కూడా ఉపవాసం టైంలో కూడా వర్తిస్తుంది కదా సార్. ఉపవాసంలో ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు అంటే ఉపవాసం అనేది ఒక రోజేగా ఉండేది, ఏదో విధంగా కష్టపడి ఒక రోజు నిలదొక్కుంటాం. ఉపవాసం మంచి మంచి కర్రీస్ కి స్మెల్ వచ్చిందంటే ఇంకా అసలు ఎంత ఉంటుందో వాళ్ళకి. కానీ షుగర్ వాళ్ళకి ఏంటంటే ఇంక ఎప్పుడు ఇబ్బందే. అది
షుగర్ వాళ్ళకి రోజు, బీపీ వాళ్ళకి రోజు ఇబ్బంది. వాడికి ఊరగాయ కారం మంచి వాసన వస్తున్నా కూడా ఊరగాయ కారం తినలేడు, బీపీ ఉన్నాడు. వీడేమో స్వీట్ తినలేడు. వీళ్ళకి రోజు ఉండే కార్యక్రమం ఇది. ఈ బాధ రోజు ఉంటుంది. మనం ఉపాసన చేసేవాడికి ఒక్క రోజే ఉంటుంది. ఆ ఒక్కరోజు పక్కా జరిగిపోతే పని లేదు. కాబట్టి ఈ ఇంద్రియాలని అనేదాన్ని నువ్వు ముందు దాన్ని నిగ్రహించుకో, వాటిని కంట్రోల్ చేసుకో, నియంత్రణలో పెట్టు. ఎస్, ఈ పర్టికులర్ విషయం ఏదైతే ఉందో ఇది నా మనసు మీద, నా మీద ఎటువంటి ప్రభావం చూపించదు అనేది ముందు నీ మైండ్లో సెట్ చేయి. మైండ్లో సెట్ చేసినప్పుడు అది నీకు, నీ ఎప్పుడైతే నువ్వు దానికి ఇన్స్ట్రక్షన్ నువ్వు ఇచ్చావు, ఇది నువ్వు నా మీద ఎటువంటి ప్రభావం చూపించదు కాబట్టి నువ్వేమీ వికారాలు ఏమీ నువ్వు పొందక్కర్లేదు అని చెప్పి నువ్వు నీ ఆలోచనలకి, నీ మనసుకి, నీ ఇంద్రియాలకి ఎప్పుడైతే నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇచ్చావో ఇక అవన్నీ దాని గురించి చూడవు, ఆలోచించు. అలా కాకుండా ఏదో బాగున్నట్టుందే అని చిన్నగా అనిపిస్తే మన కంచి పరమాచార్య కథ చెప్పుకున్నట్టుగా అయిపోతుంది. పాపం ఆయన మన ప్రతిసారి ఆయన ఆ విషయంలో తీసుకోకూడదు. కానీ మన వాంఛలు, కోరికలు అనేది ముందు విషయాల మీద మన మనసును పోనీయకుండా, మన చూపును పోనీయకుండా ఉంటే మనం వాటి ఇంద్రియాలని మనం ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిగ్రహించుకోగలుగుతాం. అందుకని దాన్ని ముందు కంట్రోల్ చేసుకో. ఎందుకంటే ఇవి ఈ జ్ఞానము, విజ్ఞానము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, శాస్త్ర జ్ఞానము, మనం ఆత్మజ్ఞానము, ఇవి అనుభవ జ్ఞానము, ఈ రెండు రకాలు. శాస్త్రం ద్వారా అంటే చదవటం ద్వారా వచ్చేది శాస్త్ర జ్ఞానం. ఏ పుస్తకాలు అవన్నీ చదివితే అంటే విద్యావంతులు అంటున్నాం కదా, ఆ విద్యావంతుల దగ్గరికి వచ్చేది వాళ్ళు వచ్చే శాస్త్ర జ్ఞానం. నాలాంటి చదువురాని వాళ్ళకి ఉంటుంది అనుకోండి, అనుభవం ద్వారా వచ్చేదాన్ని అనుభవ జ్ఞానం. మనం అనుభవం ద్వారా వచ్చేదాన్ని అనుభవ జ్ఞానం. ఈ రెండు జ్ఞానాలు, అనుభవం వచ్చినట్టే ఇప్పుడు నిప్పు ఉంది, అది కాలుతుంది, మన కాలుతే ముట్టుకోవద్దని చెప్తాము. వినడు, వెనక ఏం చేస్తాడు పోయి కాలేదు. అప్పుడు అనుభవంతో దీన్ని ముట్టుకోకూడదని మరి మనకు ఆ సినిమా ఉంది కదా, కోల్కత్తా సినిమా, అదే జేబులో అయ్యయ్యో జేబులో డబ్బులు పోయినాయి అంటే ప్యాకాట్ ఆడితే అనుభవం వచ్చింది కదా, పోతే డబ్బులు పోతే పోయినాయిలే అని చెప్పాను. ఆ పాట గుర్తుంది కదా, అయ్యయ్యో జేబులో డబ్బులు పోయినాయి అని చెప్పి. దాంట్లో మళ్ళీ డబ్బులు పెట్టుబడి పెడతాం, మళ్ళీ వస్తాయంటే ఒకవేళ పోతే మళ్ళీ అని అడిగితే పోతే అనుభవం వస్తుంది కదా, ఏదో ఒకటి నష్టం రాదు కదా మనకి. అంతే సార్, చెప్తే ఏది రాదు సార్, అది అప్పుడు అది అనుభవించినప్పుడే తెలుస్తుంది. తెలివి గలవాడు పక్క వాడిని చూసి వాడి అనుభవం నుంచి నేర్చుకుంటాడు, తెలివి తక్కువ వాడు అనుభవించి నేర్చుకుంటాడు. అందుకని దాన్ని ఇంకో విధంగా, ఏ వైజ్ మ్యాన్ బిల్డ్స్ ఇన్ ఏ హౌస్ బిల్ట్ బై ఏ ఫూల్. తెలివి గలవాడు 100 5 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టి దాంట్లో ఉండకుండా, కట్టిన వాడు ఎవడో ఉంటాడు కదా 20 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో అద్దె ఇచ్చేసి ఉంటాడు. అంటే 20 కోట్లు వీడికి విడిగా పడేసి ఉంటే మనకేం ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కడతారు, అది వేరే విషయం అనుకోండి. కానీ తెలియగలడు ఎప్పుడు తెలివి తక్కువ వాడు కట్టిన ఇంట్లో ఉంటాడు అని చెప్పి సామెత. నేను కూడా అద్దెగా ఉంటాను, నేను మాట్లాడకూడదు అట్లా. మీరే సార్, మీరే వేరే వాళ్ళకి ఇస్తారు కదా సార్, మీరే వేరే వాళ్ళకి ఇస్తారు కదా. నేను ఉండేది అద్దెకే. తెలివైన వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారండి, తెలివి తక్కువ ఇల్లు కట్టుకుంటున్నారు. మీరే పాప అయ్యో సారీ ఏమనుకోవద్దు, మీరు పాపం ఇల్లు కట్టుకున్నారు, నేను అనకూడదు. ఇల్లు కట్టుకున్నామని కాదండి, తెలివైన వాళ్ళు మరి ఆ వడ్డీ అన్ని లెక్కేసుకుంటే శుభ్రంగా మంచి మంచి ఇళ్లలో హ్యాపీగా ఉండొచ్చండి ఆ ఇంటికి పెట్టే డబ్బుతో. అంతేకాదు ఇంకోటి ఏంటో తెలుసా, సొంత ఇంట్లో ఉంటే మీరు ఎన్నేళ్ళైనా అందులోనే ఉండాలి. అవునండి. నాకు నచ్చకపోతే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతా, ఇంకో మంచి ఏం చెబుతున్నారు సార్? అయితే ఇల్లు కట్టుకోమని చెబుతున్నారా, వద్దని చెబుతున్నారా? మేము ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది, మీరేం సార్ ఎటు చెబుతారు? ఇల్లు అంటూ ఉండాలంతే. ఇల్లంటూ ఉండాలి, కట్టుకోవాలి, నేను వద్దంటలేదు, అది మంచిదే. అని ఇక్కడ అంటే మన ఇంద్రియాలు, వాటి మీద అభిమానం, ప్రేమ, వీటన్నిటి గురించి వచ్చినప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి, దాంట్లో ఉండాలి, కానీ పాశ్యం పెంచుకోవద్దు అని.
అంతే ఇప్పుడు గోడ మీద కొట్టారను గీత పడితే మనం గోడ మీద అయ్యో అయ్యో పెయింట్ అంతా పడైపోయింది, గీత గీసావు గీత, ఇవన్నీ పెట్టుకోవాలి. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక అద్దెలు మారితే కొత్త పెయింటింగ్ వేసి ఇల్లు ఇస్తారండి, శుభ్రంగా హ్యాపీగా కొత్త అది దేవుడి పటం పెట్టుకోవడానికి కూడా మేకు కొట్టనివ్వరు సార్. అవును, అంతే కాదు. ఇప్పుడు శాస్త్రి గారి అపార్ట్మెంట్ లో ఉంటారు, ఆవిడ ఇక్కడ మేకు కొడితే ఆ పక్క ఇంట్లో దిగుతుంది అది, వాడు కూడా పెడతాడు వచ్చి. అంతే కదండి. మీ మధ్యలో ఖాళీలోనే అపార్ట్మెంట్ కి లేకపోతే పక్క గోడేనా? కొద్ది గ్యాప్ ఉంది సార్ అందరికి. ఉంది కదా. ఓకే, ఇప్పుడు కడుతున్నారు. ఎదురికంటే సేమ్ గా అంటుకుని ఉండేవి, ఇప్పుడు ఒక లైన్ కి ఇంకో లైన్ మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఓకే, అది మనం ఇంత ముందు ఇంట్లో అయితే దేవుడు పటం పెట్టడానికి అది కూడా పెట్టనివ్వలేదు, మేకు కూడా కొట్టనివ్వలేదు. అసలు ఎక్కడ అసలు ఒక్క మేకు కూడా లేదు. దానికి సొంత ఇంట్లో ఉండే సుఖాలు సొంత ఇంట్లో ఉంటాయి, అద్దెంట్లో ఉండే సుఖాలు అద్దెంట్లో ఉంటాయి. మనం ఏదన్నా కానీ మన వాటి మీద మనకి అమోహం అనేది ఉండకూడదు. సొంత ఇల్లు కట్టుకున్నా, ఎక్కడ కట్టుకున్నా, ఏం కట్టుకున్నా మోహం అనేది ఉండకూడదు. మనం దాన్ని జయించగలగాలి. అది చాలా మంది ఉండి నేను చాలా కష్టపడి కట్టుకున్నాను, నా ఆకర్ష ఆ ఇంట్లోనే వెళ్ళాలి, ఆ స్థలంలోనే వెళ్ళాలి అని రకరకాలుగా ఉంటాయి. అంతే, అది చాలా వరకు అంతే ఉంటుంది సార్. చాలా మందికి ఉంటుంది. ఆ మోహం అనేది ఉండకూడదు అనేది, ఇంద్రియాల మీద మన కంట్రోల్ ఉండాలి అనేది మాట మనం చెప్పేది. సో మొత్తం అందరు ఇల్లు కట్టుకోండి, సంతోషంగా ఉండండి, దానికి దీనికి సంబంధం లేదు, కానీ దాని మీద అమోహం అనేది ఉండకూడదు అని చెప్పేసి అనమాట, ఇంద్రియాల మీద. అట్లాగే దాన్ని ముందు నువ్వు అనుభవ శాస్త్ర జ్ఞానము, అనుభవ జ్ఞానము, ఈ రెండింటినీ కూడా ఈ ఇంద్రియాల మీద ఉండే మోహం వాటిని కప్పేస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం బయటకు తీసుకురావాలంటే ముందు ఆ మోహాన్ని వదిలేయాలి. వదిలేసినప్పుడు మిగిలినవన్నీ, అది కూడా వదిలేయటం అంటే ఏంటి, అమ్మాయి ఇది వదిలేశాను నేను అని కాదు, అసంపూర్ణంగా వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలండి. ఎక్కడా కూడా దాని ఆలోచన ఇంత వేసం అంతైనా కూడా లోపల రాకూడదు, 1 మిల్లీగ్రామ్ కూడా రాకూడదు లోపల. 100% అంటే 100% వెళ్ళిపోవాలన్నమాట. నేను 99% వదిలేశానండి అంటే కుదరదు. విసర్జించటం అంటే, వదిలేయటం అంటే, మనం కాశీకి వెళ్ళి గంగలో మునిగి నేను ఇదేదో వదిలేస్తున్నాను అని చెప్పి దాన్ని రెండోసారి మళ్ళీ ఆ కాయ కూర ఏదో చూసినప్పుడు మన దాని మీద ఎటువంటి మోహం కలగకుండా, అయ్యో ఇది వదిలేసి వచ్చామే, కాశీలో బాగా చేశాడు, కూర మంచి వాసన వస్తుంది, వదిలేసి వచ్చాను, తింటానికి వీల్లేదు కదా, వద్దులేండి నేను కాశీలో వదిలేసి వచ్చాను లేండి మొహం ఇలా పక్క తిప్పుకుని. అంతే చెప్తారు సార్. ఎవరన్నా మీరు తినరా అంటే నేను కాశీలో వదిలేశాను అనేసి అది ఇబ్బందిగా చెప్తుంటారు. మధ్యలోనే నాలుక బయటకు వస్తుంటది ఇట్లా అనేసి. సార్ అది ఒక చోట విన్నది ఏంటంటే, కాశీలో మనలో ఉన్న చెడు గుణం ఏదన్నా ఉంటే అది గుర్తించి రావాలి, కానీ పోయిన వాళ్ళు ఎందుకు కూరలు అదే వండిన అన్నము పలానాది వద్దు, మాకు పలానా కూర వద్దని వదిలేసి వస్తారు. వదిలేయాల్సింది మనలో ఉన్న చెడు గుణాన్ని. అది మనం ఇక్కడే చెప్పుకున్నాం, కాశీలో వదిలేయాల్సింది అర్షడ్ వర్గాల్ని వదిలేయమని చెప్పారు. కానీ మీకు ఇష్టమైన ఏంటంటే కోపము, కోరిక, లోపము, మదం, మాసం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలని చెప్పారు, కానీ వస్తువులు కాదు అని చెప్పి కాలక్రమేణా ఏమైందంటే దాని నుంచి వెళ్ళిపోయి కాయ కూర వాటికి వచ్చింది. కాయాపేక్ష ఫలాపేక్ష, అంటే ఫలాన్ని చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించి కూడా కాయాపేక్ష అంటే మన కాయం పైన, మన దేహం పైన ఉన్న మోహాన్ని వదిలేయాలని. ఆ కాయాపేక్ష ఫలాపేక్ష కాయ పళ్ళు ఫలంలో అట్లా వెళ్ళిపోయింది. ఆపిల్ పండు వదిలేసాను, కాస్ట్లీ పండు చూసుకుని వదిలేస్తాను అనమాట, బాధ లేదు, ఏ గొడవ ఉండదు. లేదంటే ఇష్టం లేని పండు వదిలేస్తారండి, మనం ఎటు తినం కదా. ఇష్టమైన వాటిని వదిలేయమంటే ఇష్టం లేని పండు ఉంటారు, కొంచెం ఎక్కువ తెలివితేటలు గలవాళ్ళు ఉంటాయి. అవును, ఎక్కువ తెలివితేటలు గలవాళ్ళు ఉంటారు అట్లా. ఈ విధంగా మనం ఇంద్రియాల మీద ఎప్పుడైతే మన వీటి మీద మనం నిగ్రహం ఉంచుకున్నాము, మనం వాటి యొక్క ప్రభావం మన మనసు మీద పడకుండా ఉంచుకున్నాము, అప్పుడు మనసు బుద్ధి కూడా దానికి లోనవు. ఇంద్రియాల కంట్రోల్ చేపితే మిగిలినన్ని కంట్రోల్ అయిపోతాయి.
అందుకని ముందు భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఆ మొదట్లో నువ్వు నీ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకున్నాక మిగిలిన చూడు అని చెప్తున్నాడు. చెప్తూ దాన్ని నీకు ఇతరమైన పనులు ఎన్నున్నా ముందు ఈ పని చూడు. సాధకుడు అనేవాడు ఏం చేస్తాడు? మోక్ష ప్రాప్తికి వెళ్ళేవాడు ఫస్ట్ చేసేది ఆ మోక్ష ప్రాప్తికి ఏం చేయాలో దానికోసం ఏం చేయాలని చూస్తాడు. అందుకని మనం ఏ పనైనా చేసేటప్పుడు మన ఇంట్లో ప్రయారిటైజ్ చేసుకుంటాం, ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏదైనా అర్జెంట్ ముందు ఇది చేసి తర్వాత అది చేద్దాం అంటే అని చెప్పి ముందు అర్జెంటుగా ఉన్నదని చేసుకుంటాం, తర్వాత రెండో పని, మూడో పని, నాలుగో పని చేసుకుంటే ఆ విధంగా నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు, నీకు బుద్ధి కంట్రోల్ ఉన్నప్పుడు, ఇంద్రియాల కంట్రోల్ ఉన్నప్పుడు నువ్వు దేనికి నువ్వు వెనకాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు చూడాల్సింది ఏంటంటే నీ ఇంద్రియాలు ఏ విషయాలు వెనకాల పరిగెడుతున్నాయి. నీ మనస్సు, నీ బుద్ధి, లేదా నీ చేతులు, కాళ్ళు దేని వెనకాల, నీ కళ్ళు దేని వెనకాల పరిగెడుతున్నాయి అనేది ముందు నీకు తెలియాలి. అది తెలిసినప్పుడు ఓహో నా కళ్ళు దీని మీద పరిగెడుతున్నాయి, లేకపోతే నా మనసు దీని మీద వెళ్తుంది అన్నప్పుడు నువ్వు దాన్ని పోగొట్టుకోవడానికి, వదిలేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకని పాపమానం అంటే ఇది చూపించడం భగవంతుడు ఏం చెప్తున్నాడంటే దాని హీనం, అది మహాపాపాత్మమైనది అని చెప్తున్నాడు. అందుకని కామాంధులు అనేవాళ్ళు కోరికలకు లొంగిపోయిన వాళ్ళు ఎన్ని ఘోరాలు పాపాలు చేస్తారో మనకు తెలుసు. అది మనం యుగాలుగా చూసుకుంటూ వస్తూనే ఉన్నాం, మనకు చెప్తూనే ఉన్నారు. అది ఎప్పుడైతే మనం ఈ అనుభవ జ్ఞానము, ఈ విజ్ఞానాలు అనే అనుభవ జ్ఞానము, శాస్త్ర జ్ఞానము ఇవన్నీ మన సాధనలో కష్టపడి సంపాదించినప్పుడు ఇవి ఈ కామాన్ని మనం జయించగలుగుతాం. లేదు అంటే మనకున్న ఈ శాస్త్ర జ్ఞానం, విద్యావంతులు అనే పేరు లేదు, మనకు అనుభవం వల్ల మనకు వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇవన్నీ ఈ కామం అనే దాని కింద పడి నాశనం అయిపోతుంది అన్నమాట. అందుకని కామానికి ఉన్నటువంటి వినాశకరమైన శక్తి ఇంకెక్కడా ఉండదు. అందుకని అభ్యాసం చేయటం వలన, మనం దాన్ని ప్రాక్టీస్ చేయటం వలన ఈ కామం అనే దాన్ని పూర్తిగా మనం వదిలేయాలి. అది కూడా పూర్తిగా అంటే సంపూర్ణంగా. దృశ్య విషయాలు కానీ, శబ్ద విషయాలు కానీ, వాంఛలు కానీ ఏదైనా సరే, ఇది నేను వింటున్నాను కదండి, నన్ను తినేదాని గురించి నేను వదిలేసాను, దాని మీద కోరికలు లేవు, కానీ నేను వినటానికి నాకు ఆ కోరిక ఉందండి అని అది కూడా ఉండకూడదు. శబ్దము, విషయము, దృశ్యము ఈ మూడు విషయాల్లో ఏది కూడా మనం దేనికి కూడా మనం లొంగకూడదు. వాటన్నిటిని మనం వదిలేయాలన్నమాట. అందుకని మనం ఇక్కడ అర్జునుడికి స్వామి ఏం చెప్తున్నారంటే, నువ్వు కూడా ఇంద్రియాలను జయించి ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చుకొని నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఇంకా ప్రకాశింపజేసుకో అని చెప్తున్నారు అన్నమాట. నువ్వు ఒకటి అంటే మనం కూడా మన ఇంద్రియాలని మనం జయించి మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనకు ఉన్నటువంటి గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుకోవాలి అని చెప్పి. అంటే గుర్తింపు పెంచుకోవాలి అనే దానికోసం మళ్ళీ పాకులాడి వెళ్తే మళ్ళీ అది కోరిక అయిపోతుంది. ఇప్పుడు అహంకారం అనే దాంట్లో రెండు రకాలు ఉంటాయన్నమాట. అహంకారం అనేది మనం గొప్పగా చూపించుకునేది, అట్లాగే సాత్వికమైన అహంకారం కూడా ఉంటుంది. ఇప్పుడు సాత్వికమైన అహంకారం అంటే మన జేబులో పర్సులు అందరం ఈ మధ్యకాలంలో దేవుడి బొమ్మలు ఏవో రకాలని పెట్టుకుంటాం కదా, పెట్టుకోరా? ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు పెట్టుకుంటారు సార్, చిన్నగా పౌచ్ లో కట్టే సైజ్ పెట్టుకుంటాం. అదే ఏదో ఒకటి పెట్టుకుంటారు, మీ పర్సులోను, బ్యాలెట్ లోను, ఎక్కడో చోట ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా. అది పెట్టుకున్నప్పుడు మనకేంటి ఒక విధమైన ధైర్యం, నమ్మకం ఉంటుంది. నాతో దేవుడు ఉన్నాడు, నేను పెరుమాళ్ ఫోటో పెట్టుకున్నాను, పెరుమాళ్ శ్రీకృష్ణుడు నాతో ఉన్నాడు, రాముడు నాతో ఉన్నాడు, నాకు పర్సులో ఉన్నాడు, నాకేం భయం లేదు, ఆంజనేయ స్వామి ఫోటో ఉంది, నన్ను కాపాడతాడు. ఇది కూడా ఒక విధమైన అహంకారం. నాకు బాధ లేదని నన్ను కాపాడేవాళ్ళు ఉన్నారులే అనేటువంటి దాన్ని సాత్వికమైన అహంకారం.
అది సాత్వికమైన అహంకారం. అంటే అది కూడా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే నిన్ను అర్పించుకుంటావో, నువ్వు మొత్తం కృష్ణార్పణ అని చెప్పుకుంటావో, నీ మనసా వాచా కర్మణ, ఇంకప్పుడు దేవుడి పట్టం నా దగ్గర ఉంది, ఆంజనేయ స్వామి బొమ్మ నాకేం అనేది ఉపయోగం లేదు కదా. ఆంజనేయ స్వామి ఫోటో నా పర్సులో ఉంది, నాకేం కాదు. ఆంజనేయ స్వామి ఉన్నా, రాముల వారు ఉన్నా, కృష్ణుడు ఉన్నా, ఎవరున్నా ఆ క్షణం దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ సాత్వికమైనటువంటి అహంకారం కూడా మనం పెట్టుకోకూడదు. ప్రతి మన యొక్క ఇంద్రియాలని, మన కోరికల్ని, విషయ వాంఛల్ని, వీటన్నిటిని వదిలేసి మన ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మని బయటకు తీసుకొచ్చి దాంట్లో నుంచి మనం ప్రయోజనం పొందాలి. మోక్ష సాధనకి మనకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ మనుషులకు ఉన్న గుణాల్లో రజోగుణంలో నుంచి వచ్చే కోరిక అది ఎక్కడుంది, దాన్ని ఎలా తీసేయాలి అనేది స్వామి ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ అర్థమయ్యే వాళ్ళకి రేపు చూద్దాం. రేపు ఒక 41 వస్తుంది అనుకుంటా, రేపు 42, రేపు 42వ శ్లోకం. రేపు 2 అయిపోతాయి సార్. ఈ చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్ అయిపోతుంది. అబ్బో పర్వాలేదు, కర్మయోగం అయిపోతుంది అనమాట 42. అవును సార్. పర్వాలేదు, మేము కంటిన్యూస్గా వెళ్తున్నాం కదా. అవును. ఎంతవరకు చెప్పగలుగుతున్నాను, మీకు ఎంతవరకు అర్థం అవుతుందో నాకైతే తెలియదు, కానీ బాగుంటుంది సార్. పూర్తి అయ్యేటట్టు చేస్తాం. బాగా చెప్తుంది. మీ చెప్పే ఉదాహరణలు చాలా బాగుంటున్నాయండి. బాగా మేము వింటున్నాం కానీ అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం నేర్చుకునే దానికి ఫలితం సార్. అది ఒకసారి డైజెస్ట్ అవ్వవు, కానీ సార్ చెప్పినట్టు గంట వింటే గంట 10 నిమిషాలు మైండ్ లోకి వెళ్తుంది. 10 నిమిషంలో 1 నిమిషంలో డైజెస్ట్ అవుతుంది. అది తర్వాత గుర్తుంటది. అవును సార్, ఇంప్లిమెంట్ అవుతుంది మేడం. అంటే స్లోగా మనం ఎప్పుడైతే డైజెస్ట్ చేసుకోవడం మొదలు పెడతామో డైజెస్ట్ అయ్యింది మన దినచర్యలో భాగంగా మన జీవన ప్రయాణంలో వస్తుంది కంపల్సరీ. మ్యామ్ చాలా సార్లు అంటారు, మనము ఈ గ్రూప్ కి వచ్చాక చాలా మార్పు వచ్చింది మనలో, అదంతా మనం నిజం మేడం, అది అలా అన్నమాట వస్తూ ఉంటది. ఇంకొకటి మన సెల్ఫ్ చెక్ కూడా ఎనీ టైం చేసుకుంటాం. డెఫినెట్లీ నార్మల్ గా ఉన్నప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటామని మనకు తెలియదు. సెల్ఫ్ చెక్ చేసుకుని షైన్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల. తీసుకుంటారండి. అలా మనస్తత్వం మారిన ఇది వినేయలేరండి, అలాగా అవనండి. అవునండి, జాయిన్ కాలేదు అసలు. ఈ గ్రూప్ లోకి మారడానికి సిద్ధంగా లేని వారు ఎవరు ఈ గ్రూప్ లోకి రాలేరు. వందలాది మంది, వేలాది మంది లలిత నచ్చవు ఈ మాటలు, నచ్చవు వాళ్ళకి, అసలు ఉండలేదు. అంతే. ఎందుకు వచ్చింది వీళ్ళు ఏంటో ఉదయం పొద్దునే లేచి అది వదిలే ఇది వదిలే, ఇది అవసరమా మనకి? అంతే. ఇందాక చెప్పారు కదా సార్ హౌస్ గురించి, అది నాకు ఇందాక మా రిలేటివ్, మా చిన్నత్తయ్య గారు అనమాట, జస్ట్ మా పిల్లలు పుట్టినప్పుడే, జస్ట్ మా పిల్లప్పుడు కట్టుకున్నారు వాళ్ళ హౌస్ కొత్తది. మా పిల్లలు చంటి పిల్లలు అయితే తీసుకుని వెళ్ళేవాళ్ళం ఎప్పుడైనా. తీసుకుని అసలు మేము గమ్ముని ఆవిడ ఇంటి సరౌండింగ్స్ లో బయట వరండాలు ఉంటాయి కదా, అక్కడక్కడే కూర్చొని ఏదైనా చేసుకున్నారు, చీరలు కుట్టడం గట్రా, అప్పుడు అల్లికలు అవి ఉండేవి కదా, అలా చేస్తూ ఉండేవారు. కానీ లోపల అసలు ఎవరైనా వస్తే గుమ్మం మీద ఇలా చేసి మాట్లాడతారు కదా, గుమ్మం లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇలా ఆ గుమ్మం దగ్గర నుంచి ఉన్నట్టు దాని మీద చేసి లోపల వాళ్ళతో మాట్లాడినట్టు అలా చేస్తారు కొంతమంది ఇక్కడ సరౌండింగ్స్ లో. అలా వేసినా కానీ చెయ్యక్కడ వద్దమ్మా, మామూలు నుంచో లోపలికైనా వచ్చే బయటైనా నుంచో, లేదా మా పిల్లలైనా చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎక్కడ ఖరాబ్ చేసేస్తారో అని అన్నట్టున్నాడు, బయట కూర్చుందాం అలా అనమాట. ఎంత అంటే అసలు గోడ మీద కానీ, తలుపు మీద కానీ, కిటికీ మీద కానీ ఎవరైనా ఏదైనా టచ్ చేసేస్తారేమో అని టెన్షన్ పడేవారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆ ఇల్లు కట్టాక 3-4 years ఆవిడే లేరు పాపం. అంటే అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ గా ఆవిడ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. కానీ ఇంటిని కాపాడుకోవాలని ఎంతో తాపత్రయపడారు, కానీ ఆవిడ లైఫే లేకుండా అయింది అన్నట్టు. నిజానికి మనం శాశ్వతం కాదు, ఆ ఇల్లే శాశ్వతం. మనం శాశ్వతం, కానీ మనం ఏమైపోయినా పర్లేదు అన్నట్టు. కానీ ఆ దాంట్లో ఉన్నంతసేపు అది దాన్ని ఏదో కాపాడుకోవాలని తాపత్రయం. మనం ఏదైతే మనం ఇక్కడ ఉండం కదా, ఉన్నంతసేపు ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి కదా అని అనుకుంటే మాత్రము ప్లెజెంట్ గా ఉండగలుగుతాము.
అరే దాన్ని చాలా కాపాడుకోవాలి, కంటికి రెప్పలా అన్నట్టు. మనమే శాశ్వతం కానీ మనం ఆవిడని చూస్తే చాలాసార్లు అనిపిస్తుంది, ఆ ఇంటిని అంత కాపాడుకున్నారు. అట్లీస్ట్ 3-4 years కూడా ఉన్నారేమో అంతే, జస్ట్ 3-4 years కి ఆవిడ ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా అన్నట్టు అనమాట. మనం ఏదైనా బంధాన్ని పెంచుకున్నా, భావబంధాలు పెంచుకున్నా, మనం శాశ్వతం కాదన్న అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటూ ఉంటుందో దేన్నైనా బ్యాలెన్స్ చేసుకోవడం మనకు అలవాటు అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇందా గంగాభవాని గారు ఉన్నారు, మీ ఉదాహరణలు బాగున్నాయండి అని చెప్తారు చూసారా. అదేమంటే విషయాన్ని వదిలేసి ఉదాహరణల మీద ఎక్కువ మనం డిస్కస్ చేస్తుంటాం అన్నమాట. మరి అది అర్థం అవ్వాలంటే దీనికి మనకు రిలేటెడ్ గా అప్పుడే బ్రెయిన్ లో సరిగా ఉంటుంది సార్. కాకపోతే ఏమవుతుందంటే మనం ఈ ఉదాహరణల మీద చెప్పి అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు ఉపయోగించుకుంటాము. కానీ అవి డిస్కషన్ లోకి వచ్చి మార్చేటప్పటికి ఈ ఉదాహరణల గురించి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు లలితజీ మాట్లాడింది కానీ, లేకపోతే ఇంటి గురించి నేను మాట్లాడింది కానీ, ఇవన్నీ ఉదాహరణ కోసం తీసుకునే చివరికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. విషయం ఏంటి, నీకు దాని మీద మోహం ఉండకూడదు అనేది విషయం. అవును సార్. అది పోయింది. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో సేలియంట్ బయాస్ అంటే ఒక్క దాంట్లో ఉన్న ముఖ్యమైన విషయాల మీద ఉదాహరణకి వెళ్ళినప్పుడు మన మనసు దాని వైపు వెళ్తుంది, అసలు విషయాన్ని వదిలేస్తాము అని చెప్పి. వేరే గ్రూప్ అసలు కొంచెం కొంచెం అర్థం కాని వాళ్ళకి కూడా ఇది మీరు చెప్పింది, ఇది అదే భగవాన్ చెప్పింది అర్థం కానప్పుడు ఈ ఉదాహరణల వల్ల కొంచెం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అర్థం కాని ఉదాహరణ చెప్పి దానికోసం విషయం అర్థం అవటం కోసమే. అదే అండి. అది ఇందాక విశ్వామిత్ర గాని, లేదా ధర్మరాజు గారు గాని, లేదా అంటే రావణాసురుడు గాని, అవన్నీ కూడా అవి ఎగ్జాంపుల్స్ గానే చెప్పారు. కాకపోతే మనము తీసుకొని ఆచరించే దాంట్లో పెట్టుకోవాలి. అవునండి. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ వెర్షన్ ఉంటుంది కదా మేడం. అందరి లైఫ్ జర్నీస్ ఒకలాగా ఉండవు. కానీ ఏదైతే సార్ కానీ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నామో ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ కానీ ఎవరి లైఫ్ కి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ కి మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అంతే. డైరెక్ట్ గా వెళ్తే మాత్రం సార్ ఉదాహరణ చెప్పకపోతే అక్కడ శ్రీకృష్ణుని దగ్గర ఆగిపోతాము, లేదా ధర్మరాజు గారి దగ్గర ఆగిపోతాము, వాళ్ళ దగ్గర ఆగిపోతాం తప్పితే వాళ్ళ అంతేలే దేవుళ్ళు అన్నట్టు చూస్తాం అంతే. మన లైఫ్ ని ఎలా మనం టర్న్ చేసుకోవడం అనేది మనం థింక్ చేయలేము అన్నట్టు. సార్ ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల మాత్రం మన లైఫ్ కి వచ్చిన సిచ్యువేషన్ కూడా మనం హ్యాండిల్ చేయడానికి మనకు థింక్ చేయగలుగుతాం. అవునండి, అవునండి. ఓకే, క్లోజ్ చేద్దాం వాళ్ళకి. ఇంకేమైనా చర్చ ఉందా దీని మీద? మనం ఆపేద్దాం. షేర్ చేస్తారండి, ఇంకేమైనా షేరింగ్స్ ఉన్నాయి? ఆపేస్తున్నాం రికార్డింగ్. ఓకే, క్లోజింగ్ శ్లోకం చెప్పండి. ఎండింగ్ ప్రేయర్ చెప్తారా మన దగ్గర? యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.